విధ్వంసాలు కూడా 437 రచనలు చేసింది. 12వ శతాబ్దం అంటే సుమారుగా 800 సంవత్సరాల క్రితం ఆ కర్ణాటక నుంచి నల్లమల ఫారెస్ట్లో అమ్మవారు దిగంబరిగానే రావడం జరిగింది. శ్రీశైలం 800 సంవత్సరాల క్రితం అంటే నల్లమల ఫారెస్ట్ ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. క్రూరమృగాల మధ్య ఒంటి మీద నూలు పోగులేను శ్రీ వ్యవస్థలుగా కర్ణాటక నుంచి శ్రీశైలం రావడం అంటే శ్రీశైలానికంటే ముందు కళ్యాణ పట్టణంలో చెంచు తండాకి వెళ్తుందంట. ఈవిడ వేషధారాలను చూసి ఆ గ్రామంలో చెంచులంతా పిచ్చిదని చెప్పి రాళ్లతో చాలా హింసిస్తారంట. అదే ఊరు పొలిమేరలో ఉన్న మర్రి చెట్టు కింద జాతర తిరుగుతూ ఉండేదంట. ఆ ఊళ్ళో చిలకమ్మ అనే మోగవాడ భిక్షాటం చేసుకుని సాయంత్రం అయ్యేసరికి అదే చెట్టు కింద వచ్చి ఒళ్ళుగుడి తినేదంట. ఈవిడ రక్తం దెబ్బలు చూసి చిలకమ్మ ఆకుపసలో నిత్యం వాడికి సపరలు చేస్తూ ఉండేదంట. ఈ సపరలు చేయడం వల్ల వాడికి నోటి మాట వస్తుంది. అదే విషయం గ్రామంలో ఉన్న మనుషులందరికీ చెప్తాను, అమ్మవారి దేవత వాడికి నేను సపరలు చేయడం వల్ల నాకు నోటి మాట వచ్చిందని. అప్పటి నుంచి ఆ గ్రామంలో చెంచులంతా ఇవి దేవతలకు కొలవడం మొదలు పెడతారు. ఎప్పుడు దేవతలకు కొలవడం మొదలు పెట్టారో అదే టైంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని ఆవిడ గురువు గారు అల్లమ్మ ప్రభు చెప్పిన గురు ఉపదేశం ప్రకారం తపస్సులో ఎక్కడ కూర్చోవాలి అని అన్వేషించే టైంలో ఈ గుహల్ని ఇక్కడ వనదేవతను సంబోధిస్తారు. ఈ వనదేవత ప్రత్యక్షమై అమ్మా నువ్వు మంచి సంకల్పంలో వచ్చాక నిన్ను నేను కాపాడుకుంటాను, నువ్వు వచ్చి నా గర్భంలో వచ్చి కూర్చోమని చెప్పి తానంతటగా తానుగా వెలసిన విద్వాంసులు వేద పండితులు యోగులు చెప్తారు. ఈ గుహలు పురవస్తు శాఖ వాళ్ళైతే 1,00,000 సంవత్సరాల క్రితం ఏర్పడని వాళ్ళు చెప్తున్నారు. లోపలికి వెళ్ళి చాలా కఠోర తపస్సు చేసిందంట. ఆవిడ తపస్సు వల్ల భ్రమరంభ మల్లికార్జున స్వామి గుహలో ప్రత్యక్షమయ్యారని చరిత్ర ఉంటుంది. దానికి నిదర్శనంగానే సహస్రసిద్ధంగా వెలిసిన శివలింగం ఉంది లోపల. ఆ స్వామి దర్శనానికి ఎంత దూరం వచ్చాం. శ్రీశైలం ఉన్న స్వామిని జ్యోతిర్లింగం అన్న స్వయంభులింగం ఇది. అక్కడ ఉన్న స్వామి వారికి అయితే మనం అభిషేకాలు చేస్తున్నాం. లోపల ఉన్న స్వామికి ఎవరో అభిషేకాలు చేయరు. సహస్రసిద్ధంగా ఒక డ్రాప్ వాటర్ శివలింగం మీద పడుతూ ఉంటుంది. 365 రోజులు ఇంక అభిషేకం జరుగుతూనే ఉంటుంది. శివుడు అభిషేక ప్రియుడు అందరికి లోపల ఉన్న స్వామి నిదర్శనం కనపడతాడు. మనం ప్రతి దేవాలయానికి వెళ్తాం. దేవాలయం ముందు శిలాతోరణం కానీ ముఖద్వారం కానీ ఎంట్రన్స్ కానీ మనం ఏర్పాటు చేస్తాం. ఈ కేవ్స్ ముందు అంత పెద్ద నేచురల్ ఏర్పడుతుంది శిలాతోరణం. ఇది ఒక భౌగోళిక అద్భుతంగా చెప్పబడుతుంది శిలాతోరణం. మన తిరుపతిలో కూడా ఉంది. తిరుపతిలో ఉన్నది 20 అడుగులు పొడుగు, 200 అడుగులు పొడుగు, 14 అడుగులు వెడల్పు. భగవంతుడు గుహలో ఉన్నాడు అనేది దేవుడి నిదర్శనం. నెక్స్ట్ స్వామి మీద పడే డ్రాప్ 365 రోజుల చుక్కే పడుతుంది. వర్షాకాలంలో ఎక్కువగానే ఎండాకాలం తక్కువగా దేవుడు లేడు అని వితండవాదం చేసి మూర్ఖుడు కూడా లోపల భగవంతుడు కనపడతాడు. అటువంటి ప్లేస్లో కానీ సైలెంట్గా వాళ్ళు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు శ్రీశైలం స్వామివారి దర్శనానికి వెళ్ళారా? స్వామివారి కంటే ముందు 3 నల్లరత్న విగ్రహాలు అబ్జర్వ్ చేస్తారు. ఆ లక్షలు ఒకటి రైట్ సైడ్ 2 గర్భగుడికి ముందు ఉండే బ్లాక్ విగ్రహాలు ఇలాగే ఉంటాయి. ఒక అక్క మహాదేవ్ అమ్మవారి విగ్రహం ఒకటి, 2 హేమారెడ్డి మల్లమ్మ విగ్రహం ఒకటి, 3 సిద్ధరామప్ప విగ్రహం ఒకటి. వీళ్ళ ముగ్గురు కర్ణాటక భక్తులే. మనలా మానవ జన్మెత్తిన మనుషులే వీళ్ళు. మానవ జన్మెత్తిన మనుషుల విగ్రహాలు తీసుకెళ్ళి స్వామి కంటే ముందు పెట్టారంటే ఒకసారి ఆలోచించండి. వీళ్ళ ముగ్గురు ఎటువంటి సిద్ధపరిలో. ఈ ముగ్గురు అక్క మహాదేవి ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఈ స్వామి దర్శనం మనంత దూరం వచ్చాం. మీరు చాగంటి కోటేశ్వర ప్రవచనం వినే ఉంటారు కదా, అది యూట్యూబ్లోనే ఉంది. అక్క మహాదేవి అని చెప్పినటువంటి 5 టైమ్స్ వచ్చారండి ఇక్కడికి. 5 టైమ్స్ నేనే బోర్డు ఆపరేటర్గా వచ్చాను. ఇక్కడ యోగులు సిద్ధులు వస్తారని చెప్పిన వాళ్ళు ఏమంటారంటే గుహ లోపల అగరబత్తులు వెలిగిస్తే పరిమళం వస్తుంది. ఆ పరిమళం వచ్చిన భక్తులందరూ తెలుస్తున్నారు. యోగులు సిద్ధులు ఉన్న ప్రజలు పవర్ అనేది ఉండదు. ఓన్లీ ధ్యానం చేసే వాళ్ళకి మెడిటేషన్ చేసే వాళ్ళు తెలుస్తుందని చెప్తుంటారు. నేను 16 సంవత్సరాలు పడి ధ్యానం చేసుకొస్తున్నాను. మెడిటేషన్ ధ్యానం అయితే రాదు. మీరు కూడా అబ్జర్వ్ చేయండి. గుహలోకి ఎదురుకి ఎంత కూడా మన 4 తిమ్మూరులు వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ కూల్నెస్ స్టైల్ మన ప్రమేయంలో ఏమైనా గుహలో నిలబడితే మన కళ్ళు మూతలు పడతాయి. ఇలా జరుగుతుందిగా స్వామి అని నేను అడిగాను. యోగులు ఉన్న ప్లేస్లో ఉన్న పవర్ అనేది అదే సైలెంట్గా ఉంటే అందరూ అడ్మిట్ చేస్తారని చెప్పారు. మీరు సైలెంట్గా ఉంటే లోపల ఉన్న విషయం మీకు తెలుస్తుంది. అభిషేకం జరుగుతుంది, కుండపోత అభిషేకం జరుగుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి. ఏ రాజు శిలా విగ్రహానికి మనం అభిషేకం చేసిన 10 మందిలో విగ్రహాన్ని ముట్టుకుంటే మన చేతిలో వేడికి ఎక్కువ విగ్రహం ట్రై అయిపోతుంది. స్వామి డ్రై కాడ 45 మంది వచ్చారు బొట్లో, 45 ముట్టుకోండి. మీ చేతులు సమయం పోస్తే ఆయన నెత్తి మీద బుడుపుడు డ్రాప్ నిలబడి ఉంటుంది. గోల్డ్ కలర్లో మెరుస్తూ ఉంటుంది చుట్టూ. దాన్ని ముట్టడానికి ట్రై చేయకండి. ఇక్కడ యోగులు వచ్చారు, సిద్ధులు వచ్చారు, సైంటిస్టులు కూడా వచ్చారు. ఇక్కడ యోగులు సిద్ధులు ఏమంటారంటే ఆకాశ గంగమ్మ స్వామికి అభిషేకం చేస్తుంది, చూసి తరించండి, ముట్టుకుని మైలు పట్టుకుంటారు వాళ్ళు. ఏది ఏమైనా రాష్ట్రం మనస్ఫూర్తిగా భగవంతుని పట్టుకుని తల 3 సార్లు తాగించరండి. ఇక్కడ సాధువులు ఉన్నారు, వాళ్ళని మమ్మల్ని తీసుకురాలి. ఎందుకంటే గుహ అంతా బూజు పట్టుంటుంది. ఇది క్లీన్ చేయని ఒకరోజు మళ్ళీ ఇల్లు క్లీన్ చేయకపోతే అంత గలీజ్గా డౌన్ ఉంటుంది గబ్బేల వల్ల. ఇది క్లీన్ చేయని స్వామివారి పూజా కార్యక్రమాలు చేయని. కార్తీక పౌర్ణమి గురు పౌర్ణమి ఇక్కడ 8,000 మంది వచ్చి అన్నదానం చేస్తున్నారు. కూడా మనం భగవంతుడి పెట్టిన దక్షిణగా అనుకుంటాను. ఎవరికి పెట్టి సెంటిమెంట్లు ఉంటే చేతిలో కానీ పై చేయాలండి, ఎక్కడి నుంచే తీసుకుని వెళ్ళండి. ఆ విషయం ఇక్కడ ఎందుకు చెప్తానంటే మీరు 70 అడుగులు లోపలికి వెళ్ళాలి, 40 అడుగులు అందరం కలిసి వెళ్తాం. 30 అడుగులు 15 అడుగులు 15 క్రాస్కి వెళ్ళాలి. క్రాస్కి వెళ్ళే ప్లేస్లో ఇదే ప్లేస్ ఉంటుంది. ఎటువంటి స్వామి కనపడతాడు. అక్కడికి వెళ్ళి అందరికీ డౌట్ వస్తుంది. వెళ్ళి భగవంతుడిని దర్శనం చేసుకోగలమా దర్శనం చేసుకోలేమని. నేను తీసుకొచ్చిన 16 సంవత్సరాల్లో నాకు వచ్చిన పర్సన్ ఎంత హెవీగా అయినా ఉంది. దర్శనం కానీ రిటర్న్ తీసుకొచ్చిన లేదు. వెళ్ళాలని కోరిక మేము మనసులో ఉంటే వెళ్ళే దారే పడకపోతుంది. అప్పుడు దాకా భగవంతుడు 50 100 100 పెడతాను పట్టుకుని వెళ్తారు. వాళ్ళు ముందు వెళ్ళి 500 పెట్టారు కదా, నేను కూడా 500 పెట్టాలి. చాలామంది మైండ్ సెట్ చేశారు. వెనక చేయడానికి పర్సనల్ తీసుకుంటారు. అక్కడికి వెళ్ళాక కొట్టుకుని రక్తాల్లో పెట్టి ఎంతమంది ఉన్నారు. మీరు కానుకలు పెట్టకపోయినా ఎవరికి ఇబ్బందులు ఉండవు. పెట్టాలని సెంటిమెంట్ ఉంటే పట్టుకెళ్ళండి. మీరు ఫస్ట్ టైం 50 100 5 స్తోమత కొద్దిగా ఎవరికి తాగి పెట్టవచ్చు. శ్రీశైలంలో వేల మందికి చేస్తారు. ఈ అవకాశం మీకు కలిగింది. చాయిస్ యువర్స్.
మొబైల్ వెళ్తులో వెళ్ళాలి, మొబైల్ వెళ్తులో రావాలి. స్వామి వారిని ఫోటోలు తీయడానికి ట్రై చేయకండి. వచ్చాక రామ దర్శనం, 5 దర్శనం, ఇది ఫోటోలు దిగాలి, వీళ్ళు బోట్లు కూర్చోవాలి. లాస్ట్ పర్సన్ దర్శనం అయితే బోటు బయలుదేరుతుంది. ఇక్కడ విషయాలు అయితే ఇవ్వయ్యా. ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకంటే సెకండ్